చిన్న కొండ మరియు పెద్ద కొండ. ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక చిన్న ఇంటి ముంగిట్లో రెండు మట్టి కుండలు ఉండేవి. ఒకటి పెద్దది, బరువుగా, బలంగా తయారైనది. మరొకటి చిన్నది, సన్నగా, దాని పక్కన చిన్న చిల్లు ఉండేది. పెద్ద కుండకి తనమీద చాలా గర్వం. నేను ఎంత బలంగా ఉన్నానో చూడు, నన్ను చూసి అందరూ మెచ్చుకుంటారు అని అనుకునేది. చిన్న కుండ మాత్రం ఎప్పుడూ మౌనంగా ఉండేది. తన చిల్లును చూసి సిగ్గుపడేది. నాలో లోపం ఉంది, అందుకే నేను పనికిరానివాడినేమో అని బాధపడేది. ప్రతిరోజూ ఉదయం ఆ ఇంటి ఆవిడ నది దగ్గరికి వెళ్ళి ఈ రెండు కుండల్లో నీళ్లు నింపుకుని ఇంటికి తీసుకువచ్చేది. పెద్దకుండ ఆనందంగా, చూసావా, నేను ఒక్క చుక్క కూడా వృధా చెయ్యకుండా ఇంటికి మొత్తం నీళ్లే తీసుకొస్తున్నాను. చిన్నకుండ మాత్రం తన చిల్లు నుండి మార్గమంతా నీళ్లు జారిపోతున్నాయని బాధపడుతూ ఉండేది. నేను ఎంత ప్రయత్నించినా పూర్తిగా నీళ్లు తీసుకురాలేకపోతున్నాను అని అనుకునేది. ఒకరోజు చిన్నకుండ తన మనసులోని బాధని ఆవిడికి చెప్పింది. అమ్మా, నాలో లోపం ఉంది, నన్ను వాడడం వలన నీకు నష్టం జరుగుతోంది. ఆవిడ చిరునవ్వుతో అంది, నీవు వెళ్ళి దారి పక్కన ఒకసారి చూడు. చిన్నకుండ చూసింది. మార్గమంతా రంగులంగుల పువ్వులు, పచ్చగా మెరిసే ఆకులు, చిన్న మొక్కలు, సీతాకోకచిలుకలు, అంతా అందంగా ఉంది. ఆవిడ మృదువుగా చెప్పింది, నీ చిల్లు వల్లే ఈ పువ్వులకు నీళ్లు దొరికాయి. నీ లోపమే ఈ దారిని అందంగా మార్చింది. చిన్నకుండ కళ్లల్లో ఆనందం మెరిసింది. తన లోపమే తన ప్రత్యేకత అని అర్థం చేసుకుంది. పెద్దకుండ ఇది చూసి తల వంచుకుని మౌనంగా నిలబడింది. గర్వం కన్నా విలువ గొప్పదని అది మొదటిసారి తెలుసుకుంది. నీతి: మనకు లోపాలుగా కనిపించేవే ఇతరుల జీవితాల్లో అందంగా మారవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అది తెలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు.